హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను లంచ్కి పొటాటో పచ్చిమిర్చి ఫ్రై చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్ డిష్ ఫ్రెండ్స్. ఆలు పెట్టుకొని ఉంచుకుంటే త్వరగా అయిపోతుంది. ఫస్ట్ ఆనియన్స్ కూడా స్లైసెస్ కట్ చేసుకోవాలి ఈ డిష్కి. పచ్చిమిరపకాయలను, కొత్తిమీర, జీలకర్ర, అల్లం కొంచెం పేస్ట్ లాగా చేసుకుని కచ్చాపిచ్చాగానే ఉంచాలి. స్మూత్ పేస్ట్ అవసరం లేదు దీనికి. సో అది చేసుకొని పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకొని ప్యాన్లో పోపు దినుసులన్నీ వేసుకొని ఆనియన్స్ స్లైసెస్ కట్ చేసుకొని వేసుకొని అవి కొంచెం వేగినాక చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కొత్తిమీర అది వేసుకున్న పేస్ట్ వేసాను. ఇప్పుడు అది కలుపుతున్నాను ఫ్రెండ్స్, ఆనియన్స్కి అది బాగా పట్టేటట్టు. చూసారుగా అప్పుడు మొత్తం కలిసిపోయింది, కొంచెం వేగింది కూర. ఇప్పుడు ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉప్పు మీ టేస్ట్ అనుసారం వేసుకోండి. ఇది మా అమ్మ నేర్పించిన వంటకం. ఇదివరకు భోజనాల్లో అందరూ ఇదే కూర ఇలా ఆనవాయితీగా పెట్టేవారు. మీకు కూడా గుర్తుండే ఉంటుంది. ఇది రైస్ కానీ, చపాతీకి కానీ, పుల్కాలకు కానీ, రసం సాంబార్లోకి కానీ అన్నిటిలోకి బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఉడకబెట్టిన ఆలు కూడా వేసాను. అంతా కలుపుతున్నాను. ఆ పచ్చిమిర్చి పేస్ట్ అంతా ఆలుకు పట్టేటట్టు మూత పెట్టి ఒక 3 minutes మగ్గించాను. మగ్గించినాక ఎలా ఉందో చూద్దాం. ఆలు ఫ్రై చేసుకోవడానికి ఏమున్నదో ఆల్రెడీ ఉడకబెట్టాం కదా, జస్ట్ ఆ పేస్ట్ అదంతా ఉండేటట్టు చూసుకున్నాం. ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్. అంతా ఒక బాక్స్లో తీసుకొని పెట్టుకున్నాను. చూస్తున్నారుగా గుమగుమలాడే పొటాటో పచ్చిమిర్చి ఫ్రై రెడీ. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. గుర్తుపెట్టుకోండి, మా ఛానల్లో ఎక్కువ కుకింగ్ వీడియోస్, వెజిటేరియన్ ఫుడ్ చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను మోటివేట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ డిష్తో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.